హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగల్ టు సక్సెస్ ఛానల్. సో పాలిటీలో మనం ఆల్రెడీ పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేసేసాం కదా, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇప్పుడు పార్ట్ 2 అనమాట, సిటిజన్షిప్. ఓకేనా? సో పార్ట్ 1 వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 1 to 4 అని చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి 5 to 11. పార్ట్ 2లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి? 5 to 11 ఆర్టికల్స్ పార్ట్ 2లో ఉన్నాయి అనమాట. సో 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్ ఏందో మనం చూద్దాం. ఓకేనా? సో 5, 6, 7, 8, 9, 10 అండ్ 11. సో 11 ఆర్టికల్స్ ఏందో మనం చూద్దాం డీటెయిల్గా. సో అన్ని పార్ట్స్కి కొంచెం తేడా ఉంటుంది అనమాట. సో అన్ని పార్ట్స్లో ఏముంటుంది అంటే, ఎలా అయితే ఫ్రేమ్ వర్క్ ఉన్నదో మొత్తం చెప్తుంది అనమాట మనకు. లైక్ ఇప్పుడు ఏంటిది, ఎలా ఉండాలి, ఫ్యూచర్ గురించి కూడా డిఫైన్ చేసి ఉంటుంది అనమాట. ఎట్లాంటి సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పి. కానీ ఈ సిచ్యువేషన్, ఈ పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్లా కాదనమాట. ఏదైతే కమెన్స్మెంట్ వరకు ఉన్నదో, అంటే 26th January 1950, 26th Jan 1950 వరకు ఎవరైతే సిటిజన్ అవుతారో ఇక్కడ డిఫైన్ చేసి ఉండరు అనమాట. అంతే. దాని తర్వాత పార్లమెంట్ చేతికి వదిలేస్తారనమాట, పార్లమెంట్ ఇష్టము అని చెప్పి. ఓకేనా? సో ఆర్టికల్ నెంబర్ 11 అదే చెప్తుంది అనమాట. ఓకేనా? పార్లమెంట్ ఇష్టము అని చెప్పి, అంటే పార్లమెంట్కి ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ పవర్స్ ఇచ్చేసారనమాట ఈ పార్ట్లు. ఓకేనా? సో అసలు ఈ సిటిజన్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ కన్నా సిటిజన్షిప్ అనేది ఇంపార్టెంట్. సో ఆ కంట్రీ మ్యాన్ పవర్ అనమాట సిటిజన్షిప్ అంటే. సో ఇప్పుడు మన కంట్రీకి చూసుకుంటే, ఇప్పుడు సిటిజన్స్కి, సిటిజన్ కాని వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అన్ని ఫండమెంటల్ రైట్స్ అన్ని సిటిజన్షిప్స్ అన్ని పర్సన్స్కి ఇవ్వమన్నమాట. ఓన్లీ కొన్ని సిటిజన్స్కి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 కానీ 16 కానీ 19 అట్లా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇంకా మనం చదువుకోలేదు కదా, అక్కడ చదువుదాం మనము. సో కొన్ని ఇంపార్టెంట్వి మనం అందరికి ఇవ్వలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 16 ఉంది, ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ మనం ప్రతి ఒక్క పర్సన్కి ఇవ్వలేదు, ఓన్లీ సిటిజన్స్కి ఇచ్చామన్నమాట. సో ఈ ఆర్టికల్స్లో ఏవైతే 15, 16, 18 Clause 2, 19, 29, 30 ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ అక్కడ సిటిజన్ అని మెన్షన్ చేసింది, వేరే వాటిలో పర్సన్స్ అని మెన్షన్ చేసింది అనమాట. సో సిటిజన్స్ అంటే దీస్ ఆర్ ఓన్లీ అప్లికబుల్ టు సిటిజన్స్. సో ఈక్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాంట్లో వేరే సిటిజన్స్కి మనం అక్కడ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ఈక్వాలిటీ ఇవ్వట్లేదు. సో దానికోసం ఇంకా రైట్ టు ఓట్ కూడా ఓన్లీ సిటిజన్స్కే ఇచ్చామన్నమాట. వేరే కంట్రీ సిటిజన్స్కి మనం ఇవ్వలేదు, ఓన్లీ ఇండియన్స్ వరకే హ్యావ్ ద రైట్ టు ఓట్. సో అట్లానే కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ఏవైతే ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇవి కాన్స్టిట్యూషన్ పోస్ట్స్ ఉన్నాయో, క్యాగ్ కానీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఓన్లీ సిటిజన్స్ అవ్వాలన్నమాట. సో సిటిజన్స్ కాకుండా వేరే వాళ్ళు అవ్వలేరు. సో ఇలాంటి కాన్స్టిట్యూషన్ పోస్ట్స్ ఓట్ వేయలేరు, కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ వాళ్ళకి ఇవ్వలేము. ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ పోస్ట్స్ ఇవ్వట్లేదంటే ఎలక్షన్స్లో కూడా దే కాంట్. సో ఇప్పుడు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఎమ్మెల్యేస్ అని వాళ్ళందరూ సిటిజన్స్ అయి ఉండాలి. సర్పంచ్ తీసుకున్న, బేసిక్ లెవెల్ పంచాయతీ లెవెల్లో తీసుకున్న సర్పంచ్ కూడా షుడ్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఇస్తున్నాం కదా. సో ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట డిఫైన్ చేయడానికి, ఎవరు సిటిజన్ కాదు అని డిఫైన్ చేయడానికి. సో కాన్స్టిట్యూషన్లో ఏం డిఫైన్ అయిందంటే, కమెన్స్మెంట్ వరకే 26th Jan 1950 వరకు ఎవరైతే సిటిజన్ కాదో మేము డిఫైన్ చేస్తామో, దాని తర్వాత పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అని చెప్పి ఆర్టికల్ నెంబర్ ఎన్నో ఇచ్చారు, అది ఆర్టికల్ నెంబర్ 11 మనం చూద్దాము. ఫస్ట్ లైన్లో పోదాం అనమాట మనం 5 నుంచి. ఓకేనా? సో ఫస్ట్ 5th one ఏం చెప్తుంది చూద్దాం మనం. సో ఆర్టికల్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే, అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ ఇస్ డామిసైల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ఉంది. సో ఇది పక్కా ఉండాలి డామిసైల్, ఈ అన్నింటిలో ఏదన్నా ఒకటి. సో డామిసైల్ అంటే ఏంటిది? ఆర్ అంటే ఎనీ వన్, అండ్ అంటే పక్కా ఇది అండ్ ఎనీ వన్. ఓకేనా? సో డామిసైల్ అంటే ఏంటిది అంటే, ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఇంటెంట్ టు స్టే ఇన్ దట్ కంట్రీ. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 years జాబ్ పోస్టింగ్ వచ్చింది వేరే కంట్రీలో, నేపాల్లో నాకు 5 years జాబ్ పోస్టింగ్ వచ్చింది. నేను 5 years కోసం నేపాల్కి వెళ్ళాను.
తర్వాత నాకు తెలుసు 5 ఇయర్స్ అక్కడ జాబ్ పోస్టింగ్ అయిపోయిన కానీ నేను వాపస్ మళ్ళీ నా హోమ్ ల్యాండ్కి వచ్చేస్తాను, ఇండియాకి వచ్చేస్తానని. సో నేను అక్కడ డామిసైల్ అవ్వలేను అనమాట. ఎవరైతే ఉద్దేశం ఉంటుందో, పర్మనెంట్ సెటిల్మెంట్ ఉద్దేశం ఉంటుందో వాళ్ళని డామిసైల్ అంటారు అనమాట. డామిసైల్. ఓకేనా. సో అంటే ఆ ఉద్దేశం ఉండాలన్నమాట పర్మనెంట్ సెటిల్మెంట్ కోసము ఫస్ట్. అండ్ అంటే ఇది ఉండాలి పక్కాగా. దీంతోపాటు ఇంకొకటి ఏదన్నా హూ వాజ్ బార్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టే ఉండాలి. ఇండియా అంటే ఇక్కడ మనము కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చూస్తున్నాము. సో ఇండియా అంటే ఏదైతే 1935 జియో యాక్ట్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఏదైతే ఇండియన్ టెరిటరీ మెన్షన్ చేస్తారో ఆ ఇండియా అనమాట. అంటే బ్రిటిష్ ఇండియా. ఇప్పుడు ఇది ఇండియా కదా, ఇండియా అప్పుడు పాకిస్తాన్, 2 పాకిస్తాన్స్, ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్. ఓకే. సో బ్రిటిష్ ఇండియాలో, ఇండియాలో పుట్టి ఉండాలి బ్రిటిష్ ఇండియాలో. లేకపోతే ఎనీ ఆఫ్ ద పేరెంట్, ఈదర్ ఆఫ్ హూస్ పేరెంట్ వాజ్ బార్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక పేరెంట్, ఈదర్ మదర్ ఆర్ ఫాదర్ పుట్టున్నారనమాట. ఇండియా అంటే ఇక్కడ ఏ ఇండియా అని అంటే ఆల్రెడీ నేను చెప్పాను, 1935 జియో యాక్ట్ ప్రకారం ఇండియా అంటే బ్రిటిష్ రాజ్, అన్డివైడెడ్ బ్రిటిష్ రాజ్, బ్రిటిష్ ఇండియా, సారీ బ్రిటిష్ రాజు కాదు. ఓకేనా. సో డొమిసైల్తో పాటు ఇది ఉండాలి, లేదంటే ఇది లేకపోతే డొమిసైల్తో పాటు ఇది ఉండాలి. బి 5 ఆర్టికల్ 5 క్లాస్ బి అయిన ఉండాలి, క్లాస్ ఏ అని ఉండాలి, లేదంటే క్లాస్ సి. క్లాస్ సి అంటే హూ హ్యాస్ బీన్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ కమర్స్మెంట్. అంటే ఏంటిది అంటే కాన్స్టిట్యూషన్ ఏ రోజు అయితే ఎనాక్ట్ అయిందో, అంటే 26 జనవరి 1950 కంటే ముందు ఒక 5 ఇయర్స్ పాటు ఇండియాలో ఉండాలన్నమాట. 5 ఇయర్స్తో పాటు ఇండియాలో ఉండాలి, 5 ఇయర్స్ పాటు. ఓకేనా. సో ఇది చెప్తుంది డామిసైల్ ఇండియాలో ఉండాలి, లేదంటే వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను నేను. సో ఒకళ్ళు డామిసైల్ ఇండియాలో అంటే వాడు ఇండియాలో ఉండాలి అనుకుంటున్నాడు ఒక పర్సన్, కాకపోతే వాళ్ళు ఫాదర్ ఇండియన్ కాదు, మదర్ ఇండియన్ కాదు, కాకపోతే వాడు ఇండియాలో పుట్టిండు. సో క్యాన్ ఈ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఎస్, ఈ కెన్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే డామిసైల్ అంటే ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాడు, బార్న్ ఇన్ ఇండియా, ఈ ఆర్టికల్ ప్రకారం సిటిజన్ అవుతాడు. ఓకేనా. లేదంటే ఇక్కడ పుట్టలేదు, వేరే చోట ఎక్కడైనా పుట్టిండు, ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్లో పుట్టిండు అనుకుందాము, ఇక్కడ వచ్చి ఉంటున్నాడు, ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఉన్నాడు, వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ ఎవరైనా ఒక్కళ్ళు ఇండియన్. సో అట్లాంటి కండిషన్లో సిటిజన్ అవుతాడంటే ఎస్, ఆబ్వియస్లీ అవుతాడు ఆర్టికల్ 5 ప్రకారం. లేదు అంటే ఇవి ఏది లేదు, వాళ్ళ మమ్మీ కాదు, వాళ్ళ డాడీ కాదు, వాడు కూడా ఇండియాలో పుట్టలేదు, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు జపాన్ వాళ్ళే, వాడు జపాన్లోనే పుట్టిండు అనుకుందాం, కాకపోతే ఇండియాలో వచ్చి ఉంటుండు, ప్రస్తుతానికి ఉండాలి అనే ఉద్దేశంతో ఉంది. ఇంకా 5 ఇయర్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ ముందు 5 ఇయర్స్ ఇండియాలోనే ఉన్నాడు, అప్పుడు సిటిజన్షిప్ ఆయనకి ఇవ్వచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఆర్టికల్ 6. ఆర్టికల్ 5 ఏమో బేస్డ్ ఆన్ బర్త్, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి. ఆర్టికల్ 6 ఏమో ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియా మైగ్రేట్ అయ్యారో, పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చారో వాళ్ళ గురించి చెప్తుంది ఆర్టికల్ 6. ఆర్టికల్ 7 ఏమో దీనికి ఆపోజిట్ చెప్తుంది. ఇక్కడేమో పాకిస్తాన్ టు ఇండియా కదా, ఇక్కడ ఇండియా టు పాకిస్తాన్ అనమాట. ఇండియా టు పాక్ ఎవరు పోతున్నారో వాళ్ళ గురించి డిఫైన్ చేస్తుంది. సో 5th వన్ మనం చూస్తాం కదా, ఇప్పుడు 6th వన్ చూద్దాం మనం. 6th ఆర్టికల్ ఏంటిది? 6th ఆర్టికల్ సేస్ దట్ రైట్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. సో ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. సో ఇప్పుడు ఇండియా ఇట్లా ఉండేది కదా, సో ఇక్కడ పాకిస్తాన్, ఇది కూడా పాకిస్తానే. సో ఈ ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు అనుకుందాం, ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకేనా. సో ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇది డిఫైన్ చేస్తుంది, ఎట్లా ఇస్తే ఎట్లా ఇవ్వాలి అని చెప్పి. సో దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అనమాట. ఒకటి కట్ ఆఫ్ పెట్టుకున్నాం మనం. కట్ ఆఫ్ ఏంటిదంటే 19th of July కట్ ఆఫ్ ఏంటిదంటే 19th of July 1948. సో ఇది కట్ ఆఫ్ అనమాట. ఇది ఎందుకు కట్ ఆఫ్గా పెట్టుకున్నాము అంటే
కట్ ఆఫ్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ద పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు, తక్కువ వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. సో అట్లానే. సో ఇది కట్ ఆఫ్ ఎందుకు పెట్టామంటే పర్మిట్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. పర్మిట్ సిస్టమ్. సో దీనికంటే ముందు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసిన వాళ్ళందరూ డైరెక్ట్గా సిటిజన్స్ అయిపోతారు. సో ఈ 19th జూలై 1948 కంటే ముందు ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేస్తారో వాళ్ళందరూ సిటిజన్ అయిపోతారు. దీని తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు, నేను సిటిజన్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి. ఓకేనా. దీని తర్వాత డేట్లో వచ్చిన వాళ్ళు. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి మినిమం 6 months వాళ్ళు ఇండియాలో ఉండాలన్నమాట. మినిమం 6 months. 6 months కంప్లీట్ అయిన తర్వాతనే అప్లికేషన్ ఫిల్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 19th రోజు కాకుండా 28th రోజు వచ్చినారు అనుకుందాం, 28th జూలై. సో 28th జూలైకి వచ్చారు కదా, వాళ్ళు 6 months ఇండియాలోనే ఉండాలి. 6 months ఇండియాలో ఉండిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి వాళ్ళు 6 monthsలో. మినిమం 6 months ఇండియాలో ఉండినాక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ గ్రాంట్ చేస్తుంది గవర్నమెంట్. ఓకేనా. సో దిస్ అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 6. సో ఆర్టికల్ నెంబర్ 7 ఏమిటంటే ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోతున్న వాళ్ళు, మేము ఇండియాలో ఉండము, మేము పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాము అనుకునే వాళ్ళు, సో ఆబ్వియస్లీ పాకిస్తాన్కి వెళ్ళిపోతే పాకిస్తాన్ సిటిజన్ అయిపోతారు. సో వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, పాకిస్తాన్ సిటిజన్స్ గురించి. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే కొంతమంది స్టార్టింగ్లో వెళ్ళిపోయారు అనమాట. మేము డివైడ్ అయినాక పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాం, పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. కాకపోతే కొన్ని డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వాపస్ వచ్చారు. సో కొన్ని డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వాపస్ వచ్చిన వాళ్ళని మనం ఏం చేసినామంటే ఈ సెకండ్ కేటగిరీలో కన్సిడర్ చేసామన్నమాట. సో ఈ ఆర్టికల్లో అసలు క్లియర్గా ఏం చెప్తుందంటే ఫస్ట్ నెగిటివ్ వేలో చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఫస్ట్ డే ఆఫ్ మార్చ్ అంటే 1st March 1947 1st March 1947 తర్వాత మైగ్రేట్ అయిపోతారో, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తారో, వాళ్ళు సిటిజన్షిప్ కాదు అని చెప్పేస్తారు, వాళ్ళు సిటిజన్ కాదు అని చెప్పేస్తుంది. అంటే 1st March 1947 1st March 1947 తర్వాత ఇండియా వదిలేసి వాళ్ళు మేము పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అనుకో, మీరు సిటిజన్ కాదు అని చెప్పి నెగిటివ్ వేలో చెప్తుంది. ఇందాక మనం పర్మిట్ ఏమని చెప్పుకున్నాం, 19th జూలై కదా, 19th జూలై 1948. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, 1st March 1947 అని చెప్పుకున్నాం కదా. 1st March 1947 తర్వాత ఎవరైతే ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్తారో వాళ్ళు సిటిజన్ కాదని చెప్పేసినాము. ఇక్కడేమో 1948 మార్చ్, ఇక్కడ 1 year గ్యాప్ ఉంది కదా, ఆల్మోస్ట్ 1 year కంటే ఎక్కువ. సో ఈ మధ్యలో మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఆర్టికల్ 6 ప్రకారం వాళ్ళు సిటిజన్స్ అవ్వరు. ఆర్టికల్ 6 ప్రకారం మనం ఏం చెప్పుకున్నాము, ఒకవేళ ఈ డేట్ కంటే ముందు వచ్చేస్తే వాళ్ళు సిటిజన్ అయిపోతారని చెప్పాము కదా. కానీ వీళ్ళ కేసులో ఏంటిది, మీరు ఒకసారి వద్దని వెళ్ళిపోయారు కదా, మమ్మల్ని వద్దు అని మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ముందు వచ్చినట్టు కన్సిడర్ చేయము, తర్వాత వచ్చిన వాళ్ళకి ఎట్లయితే కన్సిడర్ చేస్తున్నామో అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ నేను 1st Marchకి వెళ్ళాను 1947కి, 2nd March మళ్ళీ తిరిగి వచ్చేసాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి, అయినా నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి వద్దు అని చెప్పి నేను వెళ్ళిపోయాను, మళ్ళీ అక్కడ నచ్చక తిరిగి వస్తున్నాను, మేబీ ఎనీ రీజన్. సో ఒకసారి వదిలేసి వెళ్ళిపోయాను కాబట్టి నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ 6 months ఆగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే 6 months ఇండియాలో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. ఇది వాళ్ళు 19th జూలై 1948 ముందు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఆర్టికల్ 7 ప్రకారం అనమాట. ఓకేనా. సో ఆర్టికల్ 8 మనం ఇప్పుడు 5లో ఏం చూసినాము, బర్త్ ఎవరైతే ఇక్కడ పుట్టారో వాళ్ళ గురించి. 6లో ఏం చూసాము, ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారో. 7లో ఏం చూసాము, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చారో వాళ్ళకి చూసాము. సో ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 8లో ఏం చూస్తున్నాము అంటే ఎవరైతే ఇండియన్ ఆరిజినే అంటే ఇండియా వాళ్ళు ఆయన కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలోనే పుట్టారు. ఇండియా ఇన్ ద సెన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 1935లో డిఫైన్ అయిన ఇండియా. సో రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా, కాకపోతే కరెంట్లీ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలోనే పుట్టాను కానీ ఐఎమ్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నాను నేను ఈ కరెంట్ టైంకి. సో అప్పుడు నేను సిటిజన్ అవుతానా, నా పిల్లలు సిటిజన్ అవుతారా లేదా అని చెప్పి
ఇది ఉంటుంది అనమాట. నౌ ఇట్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ 5 ఎనీ పర్సన్ హూ ఆర్ ఐదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్, కానీ అదే చెప్పాను కదా, నేను కానీ నా పేరెంట్స్ కానీ నా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాజ్ బార్న్ ఇన్ ఇండియా. ఇండియా అంటే ఏ ఇండియా అని చెప్పాను? ఇండియా డిఫైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 జియో యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం. ఆర్ హూ ఇస్ ఆర్డినరీ రిసైడింగ్ ఇన్ ఎనీ కంట్రీ outside India as so defined shall be deemed to be a citizen of India if he has been registered as a citizen of India by the diplomatic or consular representative of India in the country where he is for the time being residing on an application made by him therefore to such diplomat or consular representative, whether before or after the commencement of the constitution in the form and manner prescribed by the government of Dominion of India or the government of India. ఓకేనా, అర్థమైంటుంది ఆబ్వియస్లీ. సో ఇదేం చెప్తుంది అంటే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ సిటిజనే, కాకపోతే నేను లేను ఇప్పుడు ఇండియాలో, ఇక్కడ యూఎస్లో నేను జాబ్ చేస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. అప్పుడు నేను ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఇండియన్ డిప్లొమాట్ ఆర్ కన్సల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియాకి నేను అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఎవరు? ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన ఫామ్లో వాళ్ళకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. నేను నాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి, నేను ఇండియన్ సిటిజన్నే, కాకపోతే వర్క్ పర్పస్ మీద నేను ఇండియాలో లేను ఇప్పుడు ప్రస్తుతానికి, బయట ఉన్నాను అని చెప్పి. ఓకేనా. అబ్రాడ్, అవుట్ సైడ్ ఇండియా అంటే ఏ మన 1935 ఇండియా అంటే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రాదనమాట, ఇది వదిలేసి వేరే పార్ట్స్ అన్ని. ఓకేనా. సో నైన్త్ వన్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా మనకు డ్యూల్ సిటిజన్షిప్ అనేది లేదు అమెరికా లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో యూ విల్ బి అ సిటిజన్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ యూ విల్ బి సిటిజన్ ఆఫ్ ద స్టేట్. దాంట్లో ఎన్నైతే 50 స్టేట్స్ ఉన్నాయో దాంట్లో ఏదో ఒక స్టేట్ సిటిజన్ కూడా అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్లో నేను ఉన్నాను అనుకుందాం, ఐ విల్ బి అ సిటిజన్ ఆఫ్ టెక్సస్ యాజ్ వెల్ యాజ్ ఐ విల్ బి అ సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది అనమాట వాళ్ళకి, మనకు అట్లా లేదనమాట. డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, మనకు సింగిల్ సిటిజన్షిప్ అంతే. వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీఆర్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, మనం తెలంగాణ సిటిజనా కాదు, మనం ఇండియన్ సిటిజన్. ఓకేనా, ఒకటే సిటిజన్షిప్ ఉంది మనకు. సో మనము అట్లా కాకుండా ఇప్పుడు మనం వేరే సిటిజన్షిప్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకి పోయి ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ తీసుకుందాం అనుకుందాం. ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఆస్ట్రేలియా రిలీజ్ చేసింది అనమాట. ఆస్ట్రేలియాలో ఫారినర్స్ ఎక్కువ సిటిజన్షిప్ తీసుకున్న దాంట్లో ఫస్ట్ ఇండియానే ఉన్నది. ఓకేనా. సో ఏదైనా ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉండి పోయి ఆస్ట్రేలియా సిటిజన్షిప్ తీసుకున్నా, సో ఆటోమేటికలీ నా ఇండియన్ సిటిజన్షిప్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట. నా ఇండియన్ సిటిజన్షిప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఎందుకు అవుతుంది అని అంటే, మనము డ్యూల్ సిటిజన్షిప్ అనేది యాక్సెప్ట్ చేయము, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్పే. ఓకేనా, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్పే. సో అదే ఎవరు చెప్తారంటే ఆర్టికల్ నెంబర్ 9. సో 10th వన్, కంటిన్యూయన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. సో కంటిన్యూయన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇదేంటిది, ఆర్టికల్ ఏంటిది అని చెప్తారు. నేను ఒకసారి ఇప్పుడు సిటిజన్ అని ప్రూవ్ చేసుకున్నాను, నన్ను నేను సిటిజన్ ఆఫ్ ఇండియా అని ప్రూవ్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా మనం మెంబర్షిప్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ మెంబర్షిప్ కార్డ్లో 1 year కోసం అని ఇట్లా టైం లిమిట్ ఉంటుంది, లేకపోతే 5 years కోసం అని చెప్పి మళ్ళీ 5 years అవుతా నేను మళ్ళీ పోయి కార్డ్ చూపెట్టి నేను సిటిజన్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన లేదు, మళ్ళీ ఫీ పేమెంట్ చేసి మళ్ళీ అప్లికేషన్ చేసి అట్లా లేదు. ఒకసారి సిటిజన్ అయితే యూ విల్ కంటిన్యూ టు బీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అన్లెస్ పార్లమెంట్ ఏదైనా లా తెస్తుంది, ఆ లా ప్రకారం నువ్వు సిటిజన్ కాకపోతే. అంతేనా. ఒకసారి నేను సిటిజన్ అని చెప్పి ఒక లా ప్రకారం డిఫైన్ చేసేసారు, సో నువ్వు సిటిజన్నే కంటిన్యూ అవుతూ ఉంటావు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పార్లమెంట్ ఒక లా తెచ్చింది, కొత్త లా, ఈ లా ప్రకారం నువ్వు సిటిజన్ కావు, సో అప్పటి వరకు నువ్వు సిటిజన్గానే కంటిన్యూ అయిపోతూ ఉంటావు. సో మళ్ళీ మధ్యలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో అది ఈ ఆర్టికల్ నెంబర్ 10 చెప్తుంది అనమాట. సో ఆర్టికల్ నెంబర్ ఇందాక 11 ఆల్రెడీ చెప్పేసాను కదా, పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. పార్లమెంట్ టు రెగ్యులేట్ రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా అంటే పార్లమెంట్కి పవర్స్ ఇచ్చేసింది అనమాట కాన్స్టిట్యూషన్. తర్వాత ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయిన డేట్ కదా 26th Jan. సో ఇక్కడ వరకు మేము డిఫైన్ చేసాము
ఎవరైతే సిటిజనో ఎవరైతే సిటిజన్ కాదు అని. దీని తర్వాతది మేము మీ చేతికి వదిలేసాము, మీరు బై లా డిఫైన్ చేయండి అని చెప్పి. ఆల్మోస్ట్ సిటిజన్షిప్ దాంట్లో పార్లమెంట్కి ఆల్మోస్ట్ ఇన్ఫినైట్ పవర్స్ ఉన్నట్టే. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఏం డిఫైన్ చేయలేదు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, మీరు చేయలేరు మీరు అని చెప్పి. మీ చేతికి డైరెక్ట్ వదిలేశారు, పార్లమెంట్ చేతికే. సో ఆల్మోస్ట్ పార్లమెంట్కి ఇన్ఫినైట్ పవర్స్ ఉన్నట్టే. సో దీనికోసం అని చెప్పి పార్లమెంట్ డిఫరెంట్ లాస్ తెచ్చింది అనమాట. డిఫరెంట్ లా ఇన్ ద సెన్స్ ఒక లా తెచ్చింది, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. సో దాన్ని అమెండ్ చేస్తూ వచ్చారనమాట. సో మొన్న రీసెంట్లీ సిఏఏ అయింది కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఎన్ఆర్సీ అప్పుడు న్యూస్లో ఉండే కదా. సో అది 1955లో తెచ్చిన యాక్ట్ని అమెండ్ చేశారనమాట. సో మనం ఇక్కడ వరకు ఎవరి సిటిజన్ ఎవరి సిటిజన్ కాదో చూసేసాము. సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ నుంచి January 26 తర్వాత నుంచి ఎవరి సిటిజన్ ఎవరి సిటిజన్షిప్ కాదో, సిటిజన్స్ ఎలా ఇస్తారో సిటిజన్షిప్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట, ఈ యాక్ట్ అని. ఓకేనా? సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.